ఉచితంగా వస్తుంది కదా అని ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో అన్నం తినకూడదని అంటారు. ఎందుకని? అన్నానికి దోషం ఏముంటుంది? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే అన్నము పరబ్రహ్మం, అంటే శ్రేష్టమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్వరూపం. కాబట్టి అన్నం ఎక్కడ పెట్టినా తినవచ్చు కదా, దాన్ని దూషించటం ఎందుకు? ఒకరింట్లో తినకూడదు, లేకపోతే ఇక్కడ అన్నం మనం తినకూడదు అని దానికి నిబంధనలు ఎందుకు పెట్టారు అని అంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది ఒప్పుకుంటుంది మన సంప్రదాయం. అన్నం చాలా గొప్పది నాయన, కానీ ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో తినద్దు. ఇక్కడ కులం కాదు, మతం కాదు, ఇక్కడ మన సంప్రదాయం చెబుతున్నది చాలా విశాలమైనటువంటి హృదయంతో మనం అర్థం చేసుకోవాలి. అన్నమాశ్రిత్య తిష్టంతి పాపాని గృహమేధినః, మన సంప్రదాయం చెప్పినటువంటి మాట. అన్నమాశ్రిత్య తిష్టంతి పాపాని, అన్నాన్ని ఆశ్రయించి ఆ ఇంటి యజమాని యొక్క పాపాలు ఉంటాయి. కాబట్టి ఎవరింట్లో అయినా మనం భోజనం చేస్తూ ఉంటే వాడి కులము మతం పక్కన పెట్టేసి, వాడు ఎటువంటి వాడో ఆలోచించి వాళ్ళ ఇంట్లో మనం తినాలా వద్దా అనేది అప్పుడు నిశ్చయం చేసుకో. వాడు పాపాత్ముడు అనుకోండి, వాడి జీవితం అంతా కూడా లంచగొండి నానా రకాల దుష్టత్వం కలిగినటువంటి వాడు, అనేక మందిని బాధ పెట్టినటువంటి వాడు, లక్షలు కోట్లు గడించాడు, బ్రహ్మాండంగా నీకు రకరకాల పదార్థాలతోటి 40 పదార్థాలు 50 పదార్థాలతోటి నీకు భోజనం పెడుతున్నాడు. అటువంటి వాడి ఇంట్లో నువ్వు తినచ్చా? తినద్దు అంటుంది మన సంప్రదాయం. ఎందుకనంటే అన్నమాశ్రిత్య తిష్టంతి, వాడు పెట్టేటువంటి అన్నాన్ని వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆశ్రయించి ఉంటాయి. అంటే ఏమవుతుంది? వాడి పాపాలని ఆ తిన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకున్నట్టే, వాడి పాపం తగ్గిపోతుంది. అందుకనే తాము చేసినటువంటి పాపాన్ని తగ్గించుకోవటం కోసం ఇట్లాంటి పనులు వాళ్ళందరూ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితి, మంచి వాళ్ళు పిలిస్తే వెళ్ళు, వాళ్ళు ఎటువంటి కులం ఎటువంటి మతం పట్టించుకోవద్దు, చక్కగా నువ్వు వెళ్ళి భోజనం చేయి. కానీ చెడు ప్రవర్తన నువ్వు బాగా ఆలోచించుకోవాలి. అటువంటి వాళ్ళు ఇట్లా కనుక తింటే చాలా ప్రమాదం. అయితే ఇక్కడే మళ్ళీ సంప్రదాయం ఇంకోటి, మరి ఒక్కొక్కసారి వెళ్ళక తప్పదండి. మరి దానికేం చేయాలి? వెళ్ళకపోతే దేహశుద్ధి జరుగుతుంది. అక్కడ మా పిలిచినటువంటి వాడు అటువంటి ఆయన, రావా నువ్వు చూస్తా అని అంటాడు, మరి వెళ్ళాలి. అప్పుడు కూడా దానికి తరుణోపాయం చెప్పింది, గంధం పుణ్యవర్ధనం. చక్కగా నువ్వేం చేయాలంటే అప్పుడు అతని చేతో, ఒకవేళ అంత పెద్ద ఆయన నీ దగ్గరికి వచ్చి పెట్టకపోతే వాళ్ళ సేవకులు ఎవరో ఉంటారు కదా, ఆ సేవకుల చేతో ఆ ఇంటి నుంచి గంధం నీ యొక్క చేతికి ఇలా కొంచెం రాయించుకుంటే ఏదైతే పాపం ఉన్నదో, ఆ అన్నాన్ని ఆశ్రయించుకున్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం తొలగిపోతుంది. ఆ గంధం పుణ్యవర్ధనం. అందుకనే ఇదివరకు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మదర్పిత చందన తాంబూల సత్కారంబులు స్వీకరించేని దొరికి పెళ్లి శుభలేఖల్లో వేసేవారు. మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు, అంటే ఇప్పుడు అంటే అంత ఓపికలు లేవు కాబట్టి ఇక్కడ పెళ్లి జరుగుతూనే ఉంటుంది, ఒక పక్క భోజనాలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈనాటి ఆధునిక కళ్యాణాల గురించి మనం భాష్యాలు చెప్పుకోనక్కర్లా. కానీ ఇదివరకు పెళ్లికి ఆహ్వానిస్తే అందులో తప్పనిసరిగా ఆ ఇంటి యజమాని భోజనం పెట్టబోయే ముందుగా చక్కగా గంధం పూసేవాడు. గంధము పూయేరుగా త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన మన సంస్కృతిలో సజీవ సాక్ష్యం. అందువల్ల గంధం పూస్తే అది పుణ్యవర్ధనం, అది పుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పాపం ఆ అన్నాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఆ గంధం గనక మనం రాయించుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అందువల్ల తప్పనిసరి అయితే అసలు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళక తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం ఆ ఇంట్లో అడిగి మరీ గంధం రాయించుకో, ఆ పాపం ఉపశమనం అవుతుంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు తరుణోపాయం.